ఈ 'అల్లు అర్జున్' వల్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలంగాణ పైన, బెనిఫిట్ షోస్ పైన, ఇంకా వేరే టికెట్ల రేట్ పైన, ఇంకా కొన్ని చిన్న చిన్న పనుల పైన ఎంతో ఒత్తిడి పడింది. కేవలం ఇది 'అల్లు అర్జున్' వల్లనే. సో, అతనికున్న అహంకారం, అతనికున్న ఈగో వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో గానీ, న్యూస్‌లో గానీ అంతా అతని గురించే, 'పుష్ప' గురించి, అతను చేసిన చిన్న ఇన్సిడెంట్ గురించి మొత్తం అంతా వైరల్ అవుతుంది. సో, మంచి మంచి ఇంటర్నేషనల్ పరంగా అంటే ఎంతోమంది గెలిచారు. చాలా అంటే ఆ న్యూస్‌లు కూడా వేయట్లేదు. ఓన్లీ 'పుష్ప' గురించే వైరల్ అవుతుంది. పోలీస్ వాళ్ళొచ్చి అల్లు అర్జున్‌కి చెప్పినా కూడా నాకు చెప్పలేదని అబద్ధం చెప్పడం. ఇంకా సీఎం పేరు పలకకుండా మధ్యలో కావాలని గ్యాప్ ఇచ్చి వాటర్ తాగేసి, ఇలాంటి ఎకసెకలు అంటే ఇట్లాంటివి కామెడీ జేయడము. ఇలా చేస్తే అంటే మీరు ఆఫ్టర్ ఆల్ యాక్టర్స్. మీరేంటంటే ఆఫ్టర్ ఆల్ యాక్టర్స్. మీరు నటించి వేషాలేసుకొని నటించేవాళ్ళు. మీ దగ్గర డబ్బుండొచ్చు. కానీ మీరు ప్రజలకి ఏమాత్రం మంచి చేయలేదు. ప్రజల పైన ఇంకా రేట్లు ఎక్కువ పెంచి అభిమానం అనే పేరుతో రేట్లు పెంచి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకుంటూ, వాళ్ళని ఇబ్బంది పెడుతూ, వాళ్ళని ఈ విధంగా ఇచ్చేస్తున్నారు మీరు. కానీ పాపం వాళ్ళు పిచ్చివాళ్ళు, వాళ్ళకేం తెలీదు. మీరు మాత్రం బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అల్లు అర్జున్ జైలుకెళ్ళాడని చెప్పేసి వచ్చిన వెంటనే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులందరూ ఎళ్లి కలిసారు. కానీ అక్కడ అల్లు అర్జున్ థియేటర్‌కెళ్ళినప్పుడు ఒక అభిమాని అంటే ఒక మహిళ వాళ్ళ కొడుకు హాస్పిటల్‌లో ఆమె చనిపోతే, కొడుకు చావు బతుకుల్లో ఉంటే, ఒక్క సినిమా హీరో అయినా ఎళ్లి చూసాడా? పోనీ అల్లు అర్జున్ కారణం అల్లు అర్జున్ వల్లనే కదా అంతా జరిగింది. అల్లు అర్జున్ ఎళ్లి హాస్పిటల్‌కెళ్ళి చూసాడా? పోలీసోళ్ళు ఇంటి దగ్గరకొచ్చి తీసుకెళ్ళి చూపించి అంతా అటు ఇటు అన్ని జైలుకి అంతా అన్ని తిప్పితే కోట్ల చుట్టూ తిప్పారంతా. సో, ఈ విధమైన అంటే ఇట్లా అంటే మీరు అంటే ఏం జరిగిందని సెటిల్ చేసుకుంటూ, పార్టీ చేసుకుంటూ మీరు ఎంజాయ్ చేస్తున్నారు గానీ, అంటే మీ ఫ్యాన్స్‌కి ఇదయింది, పేదవాళ్ళకి, మీ ప్రజలకి ఇట్లయింది, వాళ్ళు పెట్టిన భిక్షని మీరు మర్చిపోద్దు. సినిమా ఇండస్ట్రీ విధంగా ఇప్పుడు ఇట్లా ఉంది అంటే, హీరోలందరూ ఇన్ని కోట్లు సంపాదించుకుంటూ ఉంటున్నారంటే, ప్రొడ్యూసర్లంతా లాభపడుతున్నారంటే, సినిమాలు హిట్ అవుతున్నాయంటే, కేవలం తెలుగు ప్రజలు వాళ్ళు చూపించే అభిమానం అని చెప్పాలి. కానీ మీరు ఆ అభిమానాన్ని మీరు ఇలా వాడుకోవడం ఏమాత్రం బాలేదు. దయచేసి దీన్ని ఆపాలి, మార్చాలి, మారాలి. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న మంచి వార్త అనమాట ఇది. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచకపోవడం అనేది నిజంగా మంచి పనే. దయచేసి ఇక్కడి నుంచైనా మీరు జాగ్రత్త పడండి. ఈ అల్లు అర్జున్ వల్ల అయినా తెలిసింది అందరికి ఇప్పుడు ఏంటి, ఎలా ఉండాలని చెప్పి. ప్రభుత్వం వేరు, రాజకీయం వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు, ఈ యాక్టర్స్ వేరు, రాజకీయం వేరు. సో, దయచేసి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఏదైనా ఎవరికి ఎక్కువ వాల్యూ ఇవ్వకుండా మీ కుటుంబానికి, మీ స్నేహితులకు, మీ బంధుమిత్రులకు మీ విలువైన ఏదైనా ఉంటే చేసుకుంటూ ముందుకెళ్ళాలి. విలువైన పనులు. సో, ఈ విధంగా వచ్చి ఇట్లా ఇబ్బంది పడకుండా, ఇలా జరగకుండా ఉండేలాగా ముందే జాగ్రత్త పడమని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రశ్నించే ముందుగా మీ రిచర్డ్ రాయుడు.